అయితే ఈ మోక్షాన్ని పొందేటువంటి విధానము, ఆ మోక్షాన్ని గురించి చెప్పేటువంటి వర్ణన ఏదైనా వేదంలో ఉన్నదా? మోక్షానికి వేదానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని వివరిస్తారా? చాలా మంచిదే ప్రశ్న. ఈ లోకంలో పుట్టినవాడల్లా మోక్షానికి వెడతాడు అనే మాట ఒట్టిది. ఈ లోకంలో పుట్టినంత మాత్రం చేత వెళ్ళడు. ఈ లోకంలో దేవతలు కూడా భారత భూమిలో పుట్టాలి అని కోరుకుంటారట. ఎందుకంటే క్షణాల్లో కూడా మోక్షం పొందేయచ్చు కనుక. క్వాలిఫికేషన్ ఏమిటి అంటే భారత భూమిలో పుట్టడం మోక్షానికి. ఆ తరువాత వేద విహితములైనటువంటి కర్మానుష్ఠానాలను చేసి చిత్తశుద్ధి పొందడం. ఆ చిత్తశుద్ధి పొందిన తరువాత జ్ఞానము అప్రయత్నంగా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సిద్ధిస్తుంది. ఆ జ్ఞానం చేత మోక్షాన్ని పొందుతాడు. ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరమాత్మ యొక్క స్వరూపమును ఉపనిషత్తుల ద్వారా తెలుసుకున్న వారికి మోక్షము అని శాస్త్రం చెప్పింది. అంటే ఇక్కడ పుట్టేసేయడం అనేది ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసింది. బట్ 10th క్లాస్ పాస్ అయిపోయాడు అని అంటే వాడికి లెక్చరర్ పోస్ట్ ఇచ్చేసేయరు. తర్వాత ప్రయత్నాలు ఉండాలి. బిఏ పాస్ అవ్వాలి. బిఏ పాస్ అవ్వాలి అని అంటే కర్మకాండానుష్ఠానం చేశాడు అని అర్థం. ఎంఏ పాస్ అయ్యాడు అని అంటే మోక్షస్వరూపం దగ్గరికి వచ్చాడు, చిత్తశుద్ధి పొందాడు అని అర్థం. అటుపైన ఆ చిత్తశుద్ధి పొందిన తరువాత కూడా మనస్సు వికలము చెందకపోతే అప్పుడు వాడికి ఉద్యోగం వచ్చింది. ఇదంతా సాధన. ఇవన్నీ సాధన రూపంలో ఉన్నాయి. అంటే ఇది వేదం చేతనే చెప్పబడాలి తప్ప ఇంకో దాంతో చెప్పబడేటువంటిది కాదు. ఆ మోక్ష స్వరూపం దగ్గరికి వెడితే ఆ మోక్షంలోకి వెళ్ళడానికి ఎన్ని జన్మలు పడుతుంది అంటే పడుతూ ఉంటుంది. అట్లాగా ఆ పట్టినటువంటి జ్ఞానం వల్ల వాడు మోక్షాన్ని పొందాడు. వాడు మోక్షం పొందాడు అంటే ఎక్కడికో వెళ్ళాడని కాదు. కొండలో నీళ్లు చిల్లు కొండల్లో పట్టుకెళ్ళి నీళ్లలో పెడితే ఆ కొండను ఇలా అప్పటిచే చేసేస్తే నానిపోతుంది కదా, కొంతసేపు అయ్యాడు. ఇప్పటికి ఈ నీళ్ళు ఏమయ్యాయి? పెద్ద నీళ్ళలో కలిసిపోయాయి. ఇదే పరమాత్మలో కలిసిపోయాడు వీడు, లేదా పరమాత్మ దగ్గర ఉండిపోయాడు ఏదో అనండి. ఇక మళ్ళీ పునరావృత్తి లేదు వాడు. కేవలం వేదములో చెప్పబడినటువంటి ద్వారా సంస్కారములను పొంది ఆ కర్మలు చేసి చిత్తశుద్ధిని పొంది జ్ఞానంతో మోక్షాన్ని పొందాలి. ఇది దాని తాత్పర్యం. కాబట్టి వేదము ద్వారా తప్ప మరి ఒక మార్గం లేదు మోక్షం పొందడానికి. వేదం ఒక్కటే సాధనం. ఒక్కటే వేద విహితమైనటువంటి అనుష్ఠానం చేస్తే చిత్తశుద్ధి ఏర్పడుతుంది, జ్ఞానం వచ్చేది. ఉపనిషత్తుల చేత చెప్పబడినటువంటి జ్ఞానాన్ని పొందినట్లయితే మోక్షం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి వేదములో తప్ప ఇంకో మార్గం లేవు దానికి. అది అందుచేత మోక్షమునకు సాధనము ఎట్లాగానే ప్రశ్న లేదు. మోక్షమును పొందేస్తే అక్కడ వాడు ఏ విధంగా ఉంటాడో అనేది అది వేరే విషయం. మోక్ష స్వరూప వర్ణనం మనం ఇప్పుడు చేయక